సమ్మర్ వచ్చేసింది. ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. మరికొన్ని రోజుల్లో ఎండలకు తోడు ఉక్కపోత, వడగాలులు కూడా మన మీద దాడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఎండాకాలం దాహార్తి తీర్చుకోవడం కోసం చాలా మంది పళ్ల రసాలు, నిమ్మకాయ షర్బత్ లాంటివి తాగుతూ ఉంటారు. దీంతో పాటే పుచ్చకాయ తినడం కూడా సమ్మర్లో షరామామూలే. ఎందుకంటే రోడ్లపై విరివిగా ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద సైజుల్లో కనబడుతూ మనల్ని ఊరిస్తూ ఉంటాయి. అంతేకాదు పుచ్చకాయ చాలా మందికి ఫేవరెట్ కూడా. దీన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కానీ సరైన పుచ్చకాయలు కొనడంలో మాత్రం కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాం. తరచూ మనం పుచ్చకాయలు కొంటూ ఉంటాం. తీరా ఇంటికి వెళ్లి చూస్తే కొన్నిసార్లు పుచ్చకాయలు సరిగ్గా ఉండవు. ఎర్రగా ఉంటాయని కొన్న పుచ్చకాయలు సరిగ్గా పండకుండా తెల్లగా ఉంటాయి. దీంతో అది తినాలన్న ఆశ సగం చచ్చిపోతుంది. చాలా మందికి ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది. ఎలాంటి పుచ్చకాయలు కొనాలనే దానిపై అవగాహన లేక చాలా మంది సరైన పుచ్చకాయలు ఎంపిక చేసుకోలేకపోతున్నారు. అయితే మంచి పుచ్చకాయని ఎంచుకోవడం కోసం ఓ చిన్న చిట్కా ఉంది. ఇప్పుడు అదేంటో తెలుసుకుందాం. సాధారణంగా పుచ్చకాయలు 2 రకాలు ఉంటాయి. మొదటిది నల్లటి పుచ్చకాయ. ఇది ఏడాదంతా దొరుకుతుంది. ఇంకోటేమో ఆకుపచ్చ రంగులో ఉండే పుచ్చకాయ. ఇది ఎండాకాలంలో మాత్రమే దొరుకుతుంది. నల్ల పుచ్చకాయ రుచి ఎక్కువగా ఉంటుంది, కానీ ఇది త్వరగా అరగదు. అదే ఆకుపచ్చ పుచ్చకాయ కొంచెం రుచి తక్కువగా ఉంటుంది, కానీ ఇది తొందరగా జీర్ణం అవుతుంది. వీటిల్లో మీరు సరైన పుచ్చకాయని ఎంచుకోవాలంటే ముందుగా వాటిని చేత్తో తట్టి చూడాలి. దాని నుంచి ఒక రకమైన శబ్దం వస్తుంది. పుచ్చకాయ పూర్తిగా పండితే కాస్త తక్కువ శబ్దం వస్తుంది. అలా కాకుండా ఎక్కువ శబ్దం వచ్చినట్లయితే మాత్రం అది సరిగ్గా పండలేదని అర్థం చేసుకోవాలి. అంటే పుచ్చకాయ నుంచి సౌండ్ తక్కువగా వస్తే అది మంచిదని, సౌండ్ ఎక్కువగా వస్తే అది తినడానికి రుచిగా ఉండదని గుర్తుంచుకోండి. ఈ చిన్న చిట్కా పాటించి మంచి పుచ్చకాయలు ఎంచుకుని అసలైన పుచ్చకాయలోని మజాని ఆస్వాదించండి. ఈసారి పుచ్చకాయ కొనడానికి వెళ్ళినప్పుడు ఈ చిట్కా మాత్రం మర్చిపోకండి.